స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మొబైల్ స్తుతి ఆరాధన తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాలకు మనం వెళ్దాం. మనం ఎంతగానో ప్రేమిస్తున్న మా దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. గడిచిన మాసం అంతయు ప్రభు మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కువ చోట్ల మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకు కృతజ్ఞత హారపలు తెలియజేసుకుంటున్నాను. అల్పుడను అయోగ్యులను ప్రభువా తండ్రి, ప్రభువా దుమ్ము లాంటి వాడు నన్ను ఎన్నుకొని దాన్ని బట్టి ప్రభువా ఈ రీతిగా నన్ను తండ్రి యేసయ్య నన్ను వాడుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అవును దేవా తండ్రి, ప్రభువా దిక్కు లేని వారిని ఆనాడు కాలంలో మీరు ఎన్నుకున్నారు ప్రభువా, గొప్ప ప్రవక్తలుగా అపోస్తలుగా మీరు మార్చారు. అవును దేవానికి స్తోత్రాలు. అవును యేసయ్య అని తండ్రి, అదేవిధంగా తండ్రి నీ ప్రభా నీ నమ్ముకున్న వారందరూ దీనులే, కానీ ప్రభా వాళ్ళు ఏదో ఒక రోజు తండ్రి ప్రభా వాళ్ళ బలవంతులుగా ప్రభా దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళు ఉన్నారు. అవును మనకి స్తోత్రాలు చేసుకుంటున్నా. యేసయ్య నీ నమ్ముకున్న వారు ఎవరు తండ్రి యేసయ్య వీతన్ని ఎన్నడుగు ప్రభా తండ్రి యేసయ్య మీరు విడువని దేవానికి వందనాలు. అవును దేవా తండ్రి ప్రభా ఈరోజు తండ్రి విత్తబోతున్న వాక్యాన్ని జ్ఞాపం చేసుకునండి ప్రభా. గ్రహించే తన్ని మనసు వినేశ్వరు మీ సహాయం దయచేయండి. అవును దేవ తండ్రి చెప్పువాడు నేను కానిన తండ్రి యేసయ్య నీ పరిశుద్ధాత్మతో ప్రభువ తండ్రి నీ మాటలు ప్రభువ నా నోటిలో పలికించండి. అవును దేవ తండ్రి ప్రభా ఆత్మీయ ఆహారంగా మాకు దయచేయండి ప్రభా తండ్రి. మీరు ఏది బయలుపరుస్తున్నారో మాకు నా ప్రభా నా నోటిలో మీరు పలికించమని అడుగుతున్నాం. మీరే నాకు సహాయం అందించి కృప చూపి దయ చూపించమని యేసుక్రీస్తు నా బిడ్డ అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అదేవిధంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొబైల్ స్తుతి ఆరాధన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం చాలా విషయాలు చాలా విధాలుగా మనం బాధపడుతూ ఉంటున్నాం. ఏదో సందర్భంగా ఇంట్లో సమస్య కానీ లేకపోతే మన ఒంటికి వచ్చినటువంటి రోగము కానీ ఏదో ఒక్కసారి మనం బాధపడుతూనే ఉంటున్నాం. ఈరోజు మన అంశం వచ్చి దేవుడు బాధలను ఎందుకు అనుమతించాడు. దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తాడు? ఎందుకంటే దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని మనం విశ్వాసంగా మనం ఉన్నాం. ప్రతిరోజు దేవుని మందిరానికి వెళుతున్నాం, ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నాం, ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని పరిచయలో మనం ముందుకు వెళ్ళిపోయాం. అదేవిధంగా సంఘానికి, అదేవిధంగా పాస్టర్లకు, దైవజనులకు మనము సహకరిస్తూ, అదేవిధంగా వాళ్ళకు తోడుగా వాళ్ళతో ఉండి వాళ్ళతో మనం పని చేస్తూ ఉంటున్నాం. కానీ ఇవన్నీ చేస్తున్నాను, మళ్ళా నాకెందుకు బాధలు, నాకే ఎందుకు ఈ బాధలు అని మనలో మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకంటే అది దేవుడు నమ్ముకున్నా కదా, ఈయన నిజమైన దేవుడు అంటారు, ఈయన నిజమైన రక్షకుడు అంటారు, ఈయన నమ్ముకుంటే బాధలు ఉండవు అంటారు, ఈయన నమ్ముకుంటే మాకు శ్రమలు ఉండవు అంటారు, ఈయన నమ్ముకుంటే మాకు పరలోక రాజ్యం వస్తుంది అంటారు. కానీ మాకే ఎందుకు ఈ బాధలు, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? మనకి ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకంటే కుటుంబం వల్ల మనకు సమస్య రావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు మనకు బాధలు పెట్టచ్చు, లేకపోతే దేవుడే మనకు బాధలు పెట్టచ్చు. కానీ దేవుడు బాధలు ఎందుకు ఇస్తాడు? రెండవది, బాధలు ఎందుకు అనుమతిస్తారు? దేవుడు బాధలు ఎందుకు ఇస్తాడు? బాధలు ఎందుకు అనుమతిస్తాడు? ఎందుకంటే మనం రెండు విషయాలు జ్ఞాపం చేసుకున్నాం. దేవుడు
దేవుడు బాధలు ఎందుకు ఇస్తాడో మనం చూసుకుందాం. ఎందుకంటే దేవుడు బాధలు ఎందుకు ఇస్తాడు? ఆదికాండము 1వ అధ్యాయం, దయచేసి రెఫరెన్స్ చదివి సహకరించాలని ప్రభుపేట కోరుకుంటున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా. చాలండి. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు 6 రోజులు ఆయన సృష్టించాడు. భూమిని గాని, ఆకాశమును గాని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు, ప్రతి ఒక్కటి, చెట్లను, జంతువులను, అది ఆయా జంతువులు, ఆయా పక్షులు, ఆయా చెట్లు ఆయన నోటి ద్వారా సృష్టించబడ్డాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏమంటున్నాడు ఇక్కడ 31వ వచనంలో, దేవుడు తాను చేసినది యావత్తు ఆయన ప్రతి ఒక్కటి చేశాడు. ప్రతి ఒక్కటి చేసినప్పుడు ఆయన కళ్ళుకి ఏమనిపించింది? అది చాలా మంచిదిగా అనిపించింది. ఏది? దేవుడు ఏదేది క్రమ పద్ధతిగా నిర్మించాడు, క్రమ పద్ధతిగా ఆయన చేశాడు, క్రమ పద్ధతిగా ఆయన సమస్తము, ఆకాశాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు కలిగజేశాడు. ప్రతి ఒక్కటి, నీళ్లు గాని, కొండలు గాని, ప్రతి ఒక్కటి ఆయన నోటి ద్వారానే సృష్టించబడ్డాయి. ఎవరో అంటే అది సృష్టించబడలేదు, ఎవరో తయారు చేస్తే సృష్టించబడలేదు, ఎవరో అది అక్కడ పెడితే అది సృష్టించబడలేదు. దేవాది దేవుని అటువంటి యెహోవా దేవుడు ఆయన మాత్రమే, ఆయన నోటి ద్వారా మాత్రమే పలుకుతేనే అవి నిర్మించబడ్డాయి. దేవుడు ఒక్క మాట పలికిన ఆ మాట ద్వారానే సృష్టించబడ్డాయి. కనుకనే ఆ మాట ద్వారా ఇవన్నీ కలిగబడ్డాయి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆయన కళ్ళకి ఏమనిపిస్తుంది? అది చాలా మంచిదిగా ఉండెను. ఏది? దేవుడు ఏది సృష్టించబడ్డాడో అది చాలా మంచిదిగా ఉంది. కానీ మనం అన్ని జనులు ఏం చేస్తున్నారు? ఇతరులు ఏం చేస్తున్నారు? నేను ఎక్కడ ఈరోజు నేను వెళితే నాకు అపాయం జరుగుతుందేమో, ఆ పౌర్ణమి, అమావాస్య అని చాలా మంది మన దేవుని నమ్ముకున్న వారు మాత్రమే ఎక్కువ అలాంటి మాటలు మాట్లాడేవారుగా ఉంటున్నారు. అన్యులంటే తెలియదు, దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, దేవుని ప్రేమ అయినా తెలియదు, దేవుని ఆజ్ఞ ఏమో తెలియదు వాళ్ళకు. కానీ దేవుని విశ్వసించాము, దేవుని అడుగుబాటులో మనం నడుస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈరోజు వెళితే మనకు అమావాస్య, ఈరోజు మనం వెళ్ళకూడదు, ఈరోజు మనం వెళ్తే మనం ఇక్కడ ఒక ప్రాంతానికి మనం వెళ్ళే వారంగా మనం ఉంటాం. కానీ అక్కడ ఏమంటారు? ఈరోజు అమావాస్య, ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన కళ్ళకి ఎలా కనిపిస్తుంది? ఈ లోకం చాలా మంచిదిగా కనిపించింది. దేవుని కళ్ళకి మంచిగా కనిపిస్తే నీ కళ్ళకి ఎందుకు అమావాస్యగా, పౌర్ణమిగా, లేకపోతే ఈరోజు చెడు దినం అని ఎందుకు అనుకుంటున్నావు? అది మనం ఆయన కళ్ళకే మంచిదిగా కనిపించినప్పుడు మన కళ్ళకు చెడ్డగా ఎలా కనిపిస్తుంది? మన కళ్ళకు కూడా మంచిదిగా కనబడాలి. అందుకే బాధలు ఎందుకు వస్తున్నాయి? సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అయ్యో, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని విశ్వసిస్తాను, కానీ నాకు ఎందుకు ఈ బాధలు ఎందుకు అంటే ప్రతి దేవుని ఆజ్ఞ మనము అతిక్రమించడం వలనే మనకు బాధలు, సమస్యలు, ఇరుకులు వస్తున్నాయి. ఇక్కడ దేవుని కళ్ళకు ఎలా కనిపిస్తున్నాయి ఈ లోకం?
ఆయన నోటి ద్వారా సృష్టించబడ్డాయి గనుకనే, ఆయన నోటి ద్వారా ప్రతి ఒక్కటి కలుగజేశాడు గనుకనే ఆయన కంటికి మంచిదిగా కనిపించింది. మన కంటికి చెడుగా కనిపిస్తుంది. మన కంటికి చెడుగా కనిపిస్తుంది. కానీ దేవుని కంటికి ఎలా కనిపిస్తుంది ఈ లోకం? ఆయన కలుగజేశాడు, మంచిదిగా కనిపించింది. మనము కలగజేయలేదు కనుకనే అది మనకు చెడ్డదిగా కనిపిస్తుంది. ఒకవేళ మనము కలుగజేసిన అది ఒకవేళ మంచిదిగా కనిపించుండొచ్చు. నీకు ఆ పవర్ ఉంటే, దేవుడు నీకు ఆ శక్తి ఇస్తే, కానీ దేవుడు ఎందుకు ఆయన కంటికి మంచిదిగా కనిపించిందంటే మన కంటికి కూడా మంచిదిగా కనిపించాలి. అయ్యో ఈరోజు పౌర్ణమి అనొద్దు, ఈరోజు పుణ్యమి అనొద్దు, ఈరోజు ఇంకొకటి అనొద్దు. ఎందుకంటే దేవుని కంటికి మంచిదిగా కనిపించింది లోకం. దేవుని కంటికి ఆయన కంటికి మంచిదిగా కనిపించింది. మన కంటికి ఎందుకు? కానీ మన కంటికి కూడా మంచిదిగా కనిపించాలి. మంచిదిగా కనిపించినప్పుడు మనం కూడా బాధలు, సమస్యలు ప్రతి ఒక్కటి మనకు వస్తాయి. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఇక్కడ మన బాధ ఎందుకు వస్తుందంటే, ఇక్కడ పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పరలోకంలో ఎలా ఉంటది అంటే ఈ లోకం గురించి ఆయన మాట్లాడలేదు. పరలోక రాజ్యంలో ఎలా ఉంటది, ఎలా మనము జీవించగలం, అక్కడ ఇక్కడ బాధలు ఉంటాయా ఉండవా అనేది ఇక్కడ యోహాను ద్వారా స్పష్టంగా ఆయన రాయించాడు. చూడండి, 4వ వచనం మరొకసారి చదివినట్టయితే, మరణము ఇక ఉండదు. ఇక్కడ పరలోక రాజ్యంలో మనకు మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏర్పు ఉండదు, వేదన ఉండదు. అక్కడ సంతోషము కలిగి మనం ఉంటాం. మొదటి సంగతులు గ్రహించి పోయమని సింహాసముతో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పు వింటిని. ఎందుకంటే మనం ఇంతకు ముందు సంగతులు మనం అవి గతించిపోయాయి. ఇప్పుడు మనకు కొత్తగా ఆయన నిర్మించాడు. కొత్తగా మనము దేవుని అక్కడ ఆరాధించడానికి, మనం ఈ లోకంలో మనము ఇంట్లో మనం ఆరాధిస్తున్నాం. కానీ పరలోక రాజ్యాన్ని మనం వెళ్ళినాక దేవుని ఎదురుగా ఆ సింహాసనం కూర్చొని ఆయన ఎదురుగా మనం ఉండి దేవుని ఆరాధించగలిగే వారంగా మనం ఉంటాం. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, ఏ బాధ ఉండదు. అక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు బాధలు, ఈ లోకం ఉన్నప్పుడు మాత్రమే నీకు దుఃఖాలు, ఏడుపులు, వేదనలు ప్రతి ఒక్కటి. మనం ఈ లోకంలో ఉన్న రోజులు మాత్రం మనకు దుఃఖం రావచ్చు, బాధ రావచ్చు. చూడండి, అదే విధంగా చూసుకున్నట్టయితే ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాటలు విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీవు బ్రతుకు దినములన్నీ నీ బతుకు దినములన్నీ నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము
నేల నేల చెప్పించున్నది. నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతో ప్రమాణముతోను నీవు బతుకు దినములన్నీ ప్రయాసంతోనే ప్రయాసముతోనే నీవు బతుకు దినములన్నీ నీవు బ్రతుకు దినములన్నిటయు దాని పంట తిందువు. చాలండి. సో ఇక్కడ ఇక్కడ 17వ వచనంలో అక్కడ ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట వింటివి. మనం అక్కడ ఆదాము అతని భార్య మాట విని, అంటే అవ్వ మాట విని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఫలము తిన్నాడు కనుకనే మరణం అనేది, బాధ అనేది అక్కడ సంభవించింది. ప్రయాసముతో నీ బతుకు దినములన్నీ దాన్ని పంట తిందువు. చూడండి, శపింపబడిన ఆయన. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఇక్కడ ఫలాలు మొత్తం తినమన్నాడు, నీకు ఏది కావాలో అది తినమన్నాడు. కానీ ఆ మధురమైనటువంటి వృక్ష ఫలము తినొద్దు అన్నాడు. కానీ అవ్వ ఏం చేసింది? సాతానుకు లోబడి సాతాను మాటలు విని ఇక్కడ తప్పు అనేది చేసింది. అందుకే మనకు బాధలు సంభవించాయి. దేవుని ఆజ్ఞ అతిక్రమించింది. దేవుడు ఏది చెయ్యొద్దు అని హెచ్చరించాడు, వారు దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవుడు చెయ్యొద్దు అనే పనిని చేసింది. మనం కూడా చాలా విషయాలు కూడా మనం దేవుని ఆజ్ఞ అతిక్రమించుకుంటూ, దైవజనుల మాట అతిక్రమించుకుంటూ మనం ఏం చేస్తున్నాం అంటే దేవునికి దూరమైపోతున్నాం. దేవుని మాట మనము అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞ మనము గైకొని ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. దైవజనులు సంఘంలో ఉన్నటువంటి పనులు మనం చేయాలి. నీ ఇంట్లో నువ్వు చేయడం లేదు. ఇది నీ ఇల్లు కాదు, ఇది దేవుని మందిరం, పరిశుద్ధమైన మందిరం. అది అతి పరిశుద్ధంగా ఉంది కనుకని మనం కూడా అతి పరిశుద్ధంగా మందిరాన్ని మనము కాపాడుకోవాలి. మనం దేవుని మందిరంలో మనం ప్రతి ఒక్కరి దేవుని మందిరంలో మనము సహకరిస్తూ, సంఘానికి సహకరిస్తూ, సంఘ కాపర్లకు మనం సహకరిస్తూ మనం ఉండాలి. ఇక్కడ అవ్వ దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఫలము తిని శపానికి గురైంది, బాధకు గురైంది. అందుకే మనకు బాధలు సంభవించుకుంటూ వచ్చాయి. చూడండి, అదేవిధంగా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానకర్తమైన శిక్ష ఆయన మీద ఆయన వేసుకున్నాడు. మనకు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందండి. దేవుడు మనకు రావాల్సినటువంటి ఈ బాధలు, ఇటువంటి ఘోరమైన శిక్ష మనకు రావాలి. కానీ దేవుడే మనము ఆ శిక్ష మనం భరించకుండా, ఆ బాధ భరించకుండా అతి పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళ రక్తాలు చిందిస్తే మనకు పాపాలు పోవు. గొప్ప గొప్ప దేవాలు ఉన్నారు, వాళ్ళ రక్తాలు చిందిస్తే
మన పాపాలు పోవు. అందుకే అతి పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి మాత్రమే వస్తే ఆయన రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ, మనకు విముక్తి, అదేవిధంగా మనం చేసినటువంటి పాపము అది విరుగుడు కావాలంటే అతి పరిశుద్ధ రక్తము రావాలి. ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, ఆ జ్వరము అది పోవాలంటే మనం టాబ్లెట్ వేసుకోవాలి, ఇంజక్షన్ వేసుకోవాలి. అందుకే మన పాపము అనే దాని నుంచి మనం విరుగుడు కావాలంటే యేసు ప్రభు వారు ఆయన లోకానికి వచ్చాడు. అందుకే మన దోషములు బట్టి ఆయన అలగొట్టబడ్డాడు. మన సమాధానకర్తమైనటువంటి శిక్ష ఆయన మీదే వేసుకున్నాడు. ఈ లోకంలో ఎవరు గాని మన దోషములు బట్టి, మన పాపం బట్టి ఎవరు సిలువకు గాని కొట్టి, ఒకవేళ మన కోసం కొట్టించుకునే వారు కూడా లేరు. మనల్ని ప్రేమించే వారు కూడా లేరు. మనల్ని ఇంకా ఎగతాళి చేస్తూ, అవమానిస్తూ, ఇంకా బాధకు ఇంకా గురి చేస్తూనే ఉంటున్నారు. కానీ దేవుడు ఆయన ప్రేమతో, నీ తల్లి అంతగా ప్రేమించదు, నీ తండ్రి అంతగా ప్రేమించరు, నిన్ను కట్టుకున్న భార్య, నిన్ను కట్టుకున్న భర్త, నువ్వు పుట్టించుకున్న బిడ్డలు కూడా అంతగా ప్రేమించరు. ఇరుగు పొరుగు వారు ప్రేమించరు, నీతో ఉన్నవారు ప్రేమించరు, నీ బంధువులు ప్రేమించరు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన మాటలు మనం తిరస్కరిస్తూ, ఆయన మాటలు మనము వినకుండా మనకిష్టానుసారంగా మనం బతుకుతూ ఉంటున్నాం. మూడు విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి, సాతాను పోరాటాల వల్ల బాధలు. అంటే సాతాను మనకు అనేక విషయాలు, అనేక సందర్భంగా మనకు వేధిస్తూ మనకు బాధలు పెట్టొచ్చు. సాతానుడు అనేక రీతిలుగా మనం బాధలు పెడుతూనే ఉంటున్నాడు. సాతానుడు అనేక విషయాలు, ఎక్కువ విశ్వాసంగా నువ్వు ఉన్నావు, ఎక్కువ విశ్వాస బాటను నడుస్తున్నావు, కానీ సాతాను నిన్ను బాధలు పెట్టేవాడుగా ఉంటున్నాడు. ఆ కాలంలో యోబుకు సాతానుడు దేవునితో పర్మిషన్ తీసుకుని మళ్ళా యోబుకు ఎన్నో శ్రమలు పెట్టాడు, ఎన్నో బాధలు పెట్టాడు. యోబు గారి విషయంలో మనం చూసుకుంటే దేవుడు పర్మిషన్ తీసుకుని మరలా అతనికి బాధలు పెట్టి అతనికి ఉన్నటువంటి సమస్తము కోల్పోయేలా చేశాడు. అందుకే సాతానుడు పోరాటాల వల్ల మనం బాధలు రావచ్చు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకుంటే, ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను, భూ జంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చూసుకున్నది ఇక్కడ సాతానుడు, ఇక్కడ దేవుడే సాతాన్ని శపించబడ్డాడు. దేవుడు, నా బిడ్డకు నువ్వు అబద్ధం చెప్తావా, నా బిడ్డకు నువ్వు అవమానిస్తావా, నా బిడ్డకు బాధ కలిగిస్తావా అని ఆయనకు బాధ సాతాన్ని శపించబడ్డాడు. చూడండి, ఇక్కడ నా బిడ్డకు నువ్వు బాధ పెడతావా, అబద్ధం చెప్పి మోసగిస్తావా అని సాతాన్ని శపించబడ్డాడు. దేవుడు సాతాన్ని శపించగలిగాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున అన్నిటిలోను, భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడినవై నీ కడుపుతో పాకొచ్చు, నీవు బతుకు దినములన్నీ మన్ను తిందువు. చూడండి, దేవుడు సాతాను కూడా శపించాడు. ఎందుకు చేస్తావు అలా నువ్వు ఉండకుండా ఉంటివి అని దేవుడు సాతానుతో అంటున్నాడు. అందుకే సాతాను కూడా
సాతాను శపించబడ్డాడు. ఆయన సాతానుడు ఇంతకుముందు నడిచేవాడు, కానీ ఇప్పుడు పాకుతున్నాడు. అందుకే చూడండి, మనం కూడా అలాంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రెండో విషయం మనం చూసుకుంటే కుటుంబంలో సమస్యలు, బాధలు మనకు ఉండొచ్చు. చూడండి, ఆదికాండము 3:16 ఆదికాండము 3:16 మనం చూసుకుంటాం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలు కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. చూడండి, ఇక్కడ కుటుంబం సమస్యలు, మన బాధలు ఉండొచ్చు. ఎందుకంటే కుటుంబం వల్ల ఎన్నో బాధలు, కుటుంబంలో మనము చిన్న చిన్న గొడవలు రావచ్చు, చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును. అంటే ఎవరు ఇక్కడ తప్పు చేసింది? ఎవరు? అవ్వ కనుకని ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు? స్త్రీలకు ఆయన ప్రయాసమును, అదేవిధంగా గర్భవేదనను ఆయన మిక్కిలి హెచ్చించెను. చూడండి, ఎందుకంటే వేదనతో వాళ్ళు పిల్లలు కంటారు. వారి భర్తల ఎడల వాంఛన వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఈ భర్తలు కూడా ఎలా అంటారు అంటే వాళ్ళు ఏలే విధంగా ఉంటున్నారు. అందుకే అంతకుముందు మనం చూసుకున్నట్టయితే భర్తలు ఎలా ఉన్నారు? భార్యను హింసించడం కానీ, భార్యను కొట్టడం కానీ, ఎగతాళి చేయడం కానీ, రోడ్లు ఎట్లా వస్తే అట్లా మాటలు మాడడం కానీ, లేదంటే రోడ్డు మీదనే వాళ్ళు కొట్టడం కానీ అలా చేసే రీతిగా ఉన్నారు. భర్త తాగొచ్చి అదే పనిగానే భార్యను కొట్టడం, భర్త తాగొచ్చి అదే పనిగానే పనుకున్న వ్యక్తిరాల్ని తినడం కానీ అనేక హింసలు చేసే రీతిగా ఉండొచ్చు. చిన్న చిన్న గొడవలు రావచ్చు. అందుకే కుటుంబ సమస్యలు ఎక్కువ ఉండొచ్చు. అందుకే అక్కడి వేదనతో పిల్లల కందు మనకు వేదన ఉండొచ్చు. భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో మనకు వేదన ఉండొచ్చు. పిల్లలు ఎందుకు కన్నావా? వీడిని నేను పుట్టిన నా కడుపులో ఎందుకు పుట్టాడా అని మనం అనుకోవచ్చు. వేదన పిల్లల విషయంలో మనకు వేదన ఉండొచ్చు. భర్త విషయంలో మనకు బాధ ఉండొచ్చు. కానీ కుటుంబ సమస్యలో మనకు బాధలు ఉంటాయి. ఎందుకు? దేవుడు ఏది సంభవించాడు, దేవుడు ఏది తినొద్దు అన్నాడు, అది తిన్నావు కనుకని నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల నీకు వేదన, బాధ కలుగుతుంది. అది చూడండి, ప్రపంచంలో మనకు సమస్తల బాధలు ఉండొచ్చు. చూడండి, ఆదికాండము 3:19 మనం చూసుకున్నట్టయితే ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. చాలండి. చూడండి, కూడా నీవు నేలకు తిరిగి అంటే నేలకు అంటే ఏంది? మనము మన పని చేసుకుంటూ, అక్కడ ఆదాము అవ్వలు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఆదాము అవ్వలకు సమస్తముకు సమకూర్చబడ్డాడు. ఆయన దేవుడు ఏమన్నాడు? ఈ ఫలాలు మీకు ఏది కావాలంటే అది తిను, కానీ అక్కడ ఉన్నటువంటి ఫలాలు ఒక ఫలం మాత్రమే తినొద్దు అన్నాడు. కానీ అక్కడ వాళ్ళకు పని చేసుకోవడం వాళ్ళకు లేదు, కష్టపడి జీవించడం లేదు, కష్టపడి వాళ్ళు జీవించాలని అది లేదు. ఎందుకంటే అక్కడ సుఖంగా ఉన్నారు. అక్కడ ఎటువంటి పని చేయడం కానీ, ఎటువంటి అక్కడ వాళ్ళు ఏది కానీ చేయడం కానీ లేదు. కానీ ఎప్పుడు శపించబడ్డారు, దేవుని మాట ఎప్పుడు వాళ్ళు అతిక్రమించారో అప్పటి నుంచి వాళ్ళకి ఏమైపోయింది? 19 మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ నీవు నేల తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. మనం పని చేసేటప్పుడు మనకు చెమటలు కారుతూ ఉంటున్నాయి, కారుతూ
ఉంటాయి, కానీ మనం కష్టపడి మనం తినాలి. లోకంలో మనం ఏం చేస్తాం, కష్టపడి మనం తినాలి. సుఖంగా మనం తినకూడదు. ఆ సుఖంగా తిన్నా కూడా అది మన వంటకు పడదు. మన కష్టార్జితం చెమట కాచి మనము తినాలి. అందరూ నీ బిడ్డ కానీ లేదంటే మీరు కానీ అతను చూడు ఇంకా పనికి పోకుండా ఇంట్లో సోమరిగా తింటున్నాడు అని మాట ఎగతాళిగా మనల్ని బాధ పెట్టే వారంగా ఉండొచ్చు. వారు మనం ఎగతాళి చేసే వారంగా ఉండొచ్చు, అవమానించే రీతిగా ఉండొచ్చు. అందుకే మనం కష్టపడి మనం తినాలి, కష్టపడి మనం జీవించాలి, కష్టపడి మనం లోకానుసారంగా మనం ఉండకూడదు. దేవునికి అనుకూలంగా, దేవునికి మనం సహకారిగా మనం ఉండాలి. మనం కష్టపడి మనం తినే వారంగా ఉండాలి. చూడండి, ఆరోగ్యం క్రమాలుగా కుటుంబం సమస్యల ద్వారా సమాజంలో ఎదుర్కొని కారణాల ద్వారా మనం ఉండాలి. లేకపోతే తన వారిని కోల్పోయిన అంటే తన వారిని లోకంలో మనం కోల్పోయిన వాటి మన కుమారులు కానీ, మన భర్తలు కానీ, మన భార్యలు కానీ, లేకుంటే మనకు ఇష్టమైన వ్యక్తులు కానీ మనము వెళ్ళిపోయినప్పుడు కూడా మనం ఎడవకూడదు. దేవునికి మనం అనుకూలంగా మనం నడుచుకోవాలి. మనకు ఆ విధంగా లోకానుసారంగా మనకు ఆశలు పుడతాయి. లోకానుసారంగా మనకు ఆశలు ఎన్నో మనకు పుడతాయి, అది నిరాశగా మనము ఉండిపోతాం. నేను కోరుకున్నానే, నాకు అది కలగలేదు. నేను అది ఆశించని అది ఆశ తీరలేదు. ఆశలు మనం ఎన్నో ఉండొచ్చు. నీ క్రమ పద్ధతిలో ఎన్నో ఆశలు కలిగి జీవించే వ్యక్తిగా ఉన్న వ్యక్తిరాలుగా నువ్వు ఉండవు, కానీ నీకు ప్రతి ఒక్కటి నిరాశ అయిపోతుంది. అయ్యో, నా కుమారుడు మారాలి, నా కుమార్తె మారాలి నువ్వు అనుకోవచ్చు, కానీ అది నీకు నిరాశగా అయిపోతుంది. కానీ నీ ప్రవర్తన చూసుకో, నీ ఆలోచన చూసుకో, నువ్వు వేసే నడత చూసుకో. అందుకే మనం అదేవిధంగా 3 విషయాలు మనం చూసుకున్నాం. విశ్వాస పరీక్షింపబడడానికి పరిశుద్ధాత్మలోకి మనం పరిశుద్ధతలోకి లేవడానికి మనం చూసుకున్నాం. యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్టయితే, తొందరగా ముందు చేస్తానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షను ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నామంటే, దేవుడు ఆయన ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మనకు పాపాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మన విశ్వాసం అంటే దేవుని నమ్ముకున్న ద్వారా మనకు బాధలు కంపల్సరీగా వస్తాయి. అనేక మంది పాస్టర్లు ఒకవేళ సువార్తకు వెళ్ళేవారు ఏమంటారంటే, దేవుని నమ్ముకోండి మీకు సమస్యలు పోతాయి, దేవుని నమ్ముకోండి మీకు బాధలు పోతాయి, దేవుని నమ్ముకోండి మీకు రోగాలు పోతాయి, మీ అప్పులు పోతాయి అని వ్యక్తిగా వాళ్ళు చెప్పుకునే వారుగా ఉంటారు. కానీ దేవుని నమ్ముకుంటే ఉన్న కష్టాల కన్నా మరి ఎక్కువ కష్టాలు రావచ్చు. కానీ అందుకే ఇక్కడ ఏమంటుందంటే, స్పష్టంగా ఇక్కడ యాకోబు రావు ఆయన ఎంతగానో స్పష్టంగా చెప్పించాను. ఇక్కడ 1వ అధ్యాయం 3వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఎవరికి?
మన విశ్వాసం, మన విశ్వాసంగా ఎలా ఉన్నాం, దేవుని నిలకడగా ఉన్నామా, దేవుణ్ణి మనము విశ్వాసంగా ఉన్నామా, అవిశ్వాసంగా ఉన్నామా అని ఒక చిన్న పరీక్ష ఇది నాకు. దేవుని ఒకవేళ ఈ శ్రమలు ఒకవేళ నీకు సంభవిస్తే దేవుణ్ణి పట్టుకొని నువ్వు ఉంటావా, దేవుని చేయిని పట్టుకొని ఉంటావా, దేవుని చేయిని వదిలేస్తావా అనేది మనకు చిన్న పరీక్ష మనకు అది. అందుకే ఇక్కడ యాకోబు గారు స్పష్టంగా రాశాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధులైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుంటుంది. చూడండి, మీరు నానా శోధనలు, బాధలు, హింసలు, ఒకవేళ నీ కుటుంబం పట్ల నీకు అవమానం రావచ్చు, నీ కడుపునటువంటి కుమారుడు కానీ, కుమార్తె కానీ, కోడలు కానీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను అవమానించవచ్చు. కానీ మనకు అది చిన్న పరీక్ష, అది మనకు చిన్న పరీక్ష మాత్రమే. అందుకే యోబు గారు కూడా చిన్న పరీక్ష చిన్న పరీక్షగా ఆయనకు పెట్టాడు దేవుడు. అందుకే మనం కూడా మన విశ్వాస జీవితంలో మన దేవుని నమ్ముకున్న తర్వాత మనకు కూడా చిన్న పరీక్షగా మనకు ఉంటది. అది ప్రతి ఒక్కరికి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన పరీక్ష అనేది కంపల్సరీగా పెడతాడు. మనం డిగ్రీ చదువుకుంటున్నాం, ఆ డిగ్రీలో మనం పాస్ కావాలంటే మనం ఎన్నో ఎగ్జామ్ మనం రాయాలి. అలా కూడా మనం పరలోక రాజ్యం అనే ఒక పరీక్ష మనం రాస్తున్నాం. పరలోక రాజ్యం అనే ఒక పరీక్ష మనం రాస్తున్నాం. ఆ పరలోక రాజ్యం అనే పరీక్ష మనం రాయాలంటే మనకు చిన్న పరీక్షలు మనకు ఉంటాయి, చిన్న చిన్న క్వశ్చన్లు మనకు ఉంటాయి. ఆ క్వశ్చన్ మార్కుగా మనం ఉండకూడదు, జవాబిచ్చే వారంగా మనం ఉండాలి, జవాబుగా మనం ఉండాలి. అందుకే అపోస్తులు వాళ్ళకు ఎంతో హింసలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, చంపేశారు, అపోస్తులను చంపేశారు. కానీ ఎవ్వరు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అపోస్తులను చంపేశారు, ప్రవక్తలను చంపేశారు, కానీ ఎవ్వరు కానీ విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. అదే విశ్వాసంగా వాళ్ళు సాగిపోతున్నారు. అదే వాళ్ళు భయం పుట్టాలని, అదే వాళ్ళు బెదిరించాలని చంపేశారు. కానీ వాళ్ళు బెదిరిపోలేదు, వాళ్ళు భయపడలేదు. ఎవరికి భయపడ్డారంటే దేవునికి మాత్రమే భయపడ్డారు. ఎవరు వాళ్ళు భయప్రాతులయ్యారంటే దేవునికి మాత్రమే అయ్యారు, కానీ మనుషులకు కాలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, శరీరాన్ని చంపేవాడు నువ్వు భయపడొద్దు, ఆత్మను చంపువాడు మాత్రమే నువ్వు భయపడు అంటున్నాడు. ఈ శరీరం మనకిచ్చింది మట్టి ద్వారానే, కానీ ఆత్మ ఆయన ఇచ్చాడు. ఆత్మ ఇచ్చిన వాడిని ఎందుకు మనం భయపడాలి? ఆత్మ ఎవరిచ్చారో ఆయనకు మాత్రమే మనం భయపడాలి. అందుకే మనకు చిన్న పరీక్షలు రావచ్చు. ఈ పరీక్షలు మనము నగ్గాలి, నలగాలి, ప్రతి ఒక్కటి మనం ఉండాలి అన్నమాట. అందుకే మనకు మన విశ్వాస జీవితంలో కలుగు పరీక్ష మనకు. అందుకే మనం ఓర్పుగా మనం ఉండాలి. అయ్యో, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఓర్పునివ్వయా అని మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈ దేవుణ్ణి నమ్ముకున్న నుంచి నాకు సమస్యలు వస్తూనే ఉంటున్నాయి. ఈ దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకున్నానో అప్పటి నుంచి నాకు బాధలు మనం అనుకునే కొంతమంది వ్యక్తిగా ఉంటున్నారు. కానీ దేవుని నమ్ముకోవాలి, దేవుని విశ్వసించాలి. ఈ దేవుడు తప్ప ఏ దేవుడు లేడు, ఈ దేవుడు తప్ప నీకు ఏ దేవుడు కానీ నీ పరలోక రాజ్యం ఇయ్యడు. నీకు పరలోక రాజ్యం రావాలన్నా, పరలోక రాజ్యం నువ్వు వెళ్ళాలన్నా ఈయన ద్వారానే నువ్వు వెళ్ళాలి, ఈయన ద్వారానే నువ్వు అక్కడ చేర్చుకోవాలి. కానీ ఈయన ద్వారానే మనకు ఎన్నో పరీక్షలు మనకు వస్తాయి. ఆ పరీక్షలు మనం ఆ పరీక్ష ద్వారా మనం నడుచుకోవాలి. చూడండి, అదే యాకోబు రాసిన పత్రిక, సారీ 1వ పేతురు రాసిన పత్రిక,
ఒకటవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకుంటే, 1వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలము నీకు దుఃఖము కలుగుచున్నది. చూడండి, మనకు ప్రస్తుతం అంటే మన విశ్వాసంలో ఉన్నప్పుడు మనము ఈ విశ్వాసంలో మనకు ప్రస్తుతము అంటే కొద్ది రోజులు మాత్రం మనకు శోధనలు బాధలు మనకు సంభవించే విధంగా ఉంటుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ మన అవసరాన్ని బట్టి మనం నానా విధములు ఆయన మన శోధనలు పెట్టేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మన బాధలు భరించినప్పుడే, మన శోధన భరించినప్పుడే మన విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మనకు ఇంకా దేవునికి దగ్గరికి కావాలని ఆయన చేస్తూనే ఉంటున్నాడు. నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, దేవునికి దూరంగా వెళ్ళిపోతావు. దేవుడు ప్రతి ఒక్కటి నీకు సమకూర్చాడు అనుకో, దేవుణ్ణి పట్టించుకో. ప్రతి ఒక్కటి నీకు దేవుడు నీకు ఏ బాధ లేకుండా ఏ చింత లేకుండా నిన్ను పెట్టాడు అనుకో, నువ్వు దేవుణ్ణి పట్టించుకోగనకని నీకు బాధలు కానీ నీకు ఉన్నటువంటి శోధనలు కానీ ఆయన పెట్టే రీతిగా ఉన్నాడు. అందుకే మనము మన విశ్వాసం అంటే మన విశ్వాసం మనం కోల్పోకుండా, మన విశ్వాసం మనం తిరస్కరించకుండా మనం ఉండాలి. ఎందుకంటే మనకు బాధలు వస్తాయి, మనకు హింసలు వస్తాయి. ఆ హింసలు ఎందుకు వస్తాయంటే మన విశ్వాసం అంటే దేవునికి దగ్గర అవ్వాలని మాత్రమే మనకు బాధలు వస్తాయి. ప్రతి ఒక్కరి నీ బాడీ సుఖంగా ఉందనుకో, నువ్వు లేవడానికి కూడా సహకరించవు. అందుకే నీ బాడీకి నువ్వు పని చెప్పాలి, నీ శరీరానికి పని చెప్పాలి, నీ ఆత్మకు పని చెప్పాలి. నువ్వు ఆత్మకు పని చెప్పిన మాత్రమే నువ్వు ఆత్మ ఎలా చెప్తే మనం అలా వినాలి. శరీర ప్రకారంగా నడుచుకోకూడదు. శరీరం నేత్రాశ కోరుకుంటుంది, లోకంలో ఆశలు కోరుకుంటాయి. కానీ ఆత్మ మాత్రం దేవుని ఆశ మాత్రమే కోరుకుంటుంది, దేవుని మాట మాత్రమే కోరుకుంటుంది. అందుకే మనకు బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, అని ప్రతి ఒక్కటి వస్తాయి. కానీ దేవుడి విశ్వాసం మనము మరింతగా దగ్గర అవ్వడానికి మాత్రమే మనకు బాధలు హింసలు మనకు వస్తాయి. అయ్యో దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎందుకు నాకు ఈ బాధలు వస్తున్నాయి అని. అందుకే మనము ఎందుకు వస్తాయంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలని, ఎవరికి దేవునికి మనము దగ్గరగా ఉండాలని మనకు ప్రతి ఒక్కటి సమకూర్చబడతాయి. అందుకే చూడండి, అదే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, 1వ యోహాను పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము గనక కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారులకు గూర్చి ఇచ్చినది. చూడండి, దేవుడు అంటే మన బాధలు బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి దేవుడే మనకు సాక్షిగా ఉన్నాడు. ఆ కాలంలో యోబుకి ఎలాగ సాక్షిగా ఉన్నాడు అంటే, యోబు గారికి అనేక సమస్యలు ఆయనకు వచ్చాయి. ప్రతి ఒక్కటి ఆయనకు సమస్తము, ప్రతి ఒక్కటి బాధలు వచ్చాయి, సమస్తము కోల్పోయాడు. కానీ యోబు గారు ఆయన విశ్వాసంలోనే ఉన్నాడు. యోబు గారు విశ్వాసం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోలేదు, విశ్వాసంగా ఉన్నాడు. కనుకని దేవుడే ఆయనకు సాక్షిగా ఉన్నాడు. అదేవిధంగా మన బాధలు, మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి ప్రతి ఒక్కటి అది జయించాలి.
జయించినప్పుడే దేవుడే మనకు సాక్షిగా ఉంటున్నాడు. ఎవరున్నారండి? దేవుడే మనకు సాక్షిగా ఉంటున్నాడు. అదేవిధంగా 6వ వచనం మనం చూసుకున్నట్లయితే నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడి ఈయనే, అనగా యేసుక్రీస్తే ఈయనే. నీళ్ళలో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చును ఆత్మ సత్యమును గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. చూడండి, సాక్ష్యం ఇచ్చేది మనకు ఆత్మ మాత్రమే. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. చూడండి, అందుకే మనకు దేవుడు మనకు ఆత్మగా ఉన్నాడు. ఆత్మ మనకు సాక్షిగా ఉంది. మనకు శోధనలు బాధలు రావచ్చు, కానీ మనకు దేవుడిగా మనకు సాక్షిగా ఉన్నాడు. ఈ బాధను, నీకున్నటువంటి సమస్యను భరించుకుంటూ, అదేవిధంగా నీ విశ్వాస యాత్ర నువ్వు వెళుతూ ఉంటే దేవుని నీకు సాక్షిగా ఉంటున్నాడు. అయ్యో, నాకు ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ బాధలు అనుకోవద్దు. దేవుడిని ఏదో ఒక రోజు దేవుడు ప్రతి ఒక్కరిని సమకూర్చడానికి అన్ని తీసివేస్తాడు. అందుకే 1 పేతురులో 1:6 అంటాడు, కొంచెం కాలం మాత్రమే మీకు దుఃఖము కలుగుచున్నది. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. మన బతుకు దినములన్నీ మనకు బాధలు ఉండవు. కొంచెము కాలం మాత్రమే మనకు దుఃఖాలు, బాధలు, హింసలు, అవమానాలు మనకు ఉంటాయి. అందుకే మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని, మన పరిశుద్ధం మనం కాపాడుకొని, మనం దేవునికి మనం లోబడి మనం జీవిద్దాం. ఆ కాలంలో వాళ్ళు ఎలాగా దేవుని మాట అతిక్రమించారు, మనం అలా దేవుని మాట మనం దేవుని మాట తిరస్కరించకుండా దేవుని మాట వింటూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మాత్రం మనం మయంపరుచుకో రీతిగా మనం ఉందాం. దేవుడి వాక్యము దీవించి ఆస్వాదించి బలపరచును గాక. ఆమేన్.